నమస్కారం, హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. మహారాజుకి గట్టిగానండి. యువకులు స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి నేషనల్ యూత్ ఫెస్టివల్ ఈరోజు జాతీయ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద చెప్పిన ఒకటే ఒక మాట, గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ యూత్ డే అంటే ఇవాళ ఉంటే మీ చిన్నపిల్లలే రేపటి తరం. అండ్ ఇంకొక మాట వివేకానంద సార్ చెప్పింది ఏంటి అని అంటే, సర్వీస్ చేస్తే దేవుడికి మనల్ని మనం అర్పించినట్టే. మానవ సేవే మాధవ సేవ అని అంటాం కదా. సో అది మైండ్లో పెట్టుకొని నేను మీ అంటున్నప్పుడు ఒక సంకల్పం తీసుకొని ఈరోజు డాక్టర్గా ముందున్నాను. సో ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని మీలో ఎంతో మంది బాగా చదువుకొని డాక్టర్స్ అయ్యి మళ్ళీ సమాజానికి సేవ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక గొప్ప విషయాన్ని ఇచ్చారు మేడం. సంకల్పం ఎట్లా ఉండాలి? సంకల్పం దృఢంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి. గోడ మీద వాడంగా ఏది పడితే అటే అయితే అన్నట్టు చిన్నప్పటి నుంచే ఒక ఎయిమ్, ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. రౌడీనో గూండానో అయితే అని కాదు లక్ష్యం. ఒక మంచి దేశానికి ఉపయోగపడేటువంటి ఒక సైనికుడిని అవుతాను, ఒక డాక్టర్ని అవుతానని చెప్పి, ఒక పోలీస్ ఆఫీసర్ని అవుతానని చెప్పేటువంటి ఒక గొప్ప సంకల్పం ఉండాలి. అంతే తప్ప ఈ దేశాన్ని దోచుకుంటా ఇంకా నా కుటుంబాన్ని ఇంకేదో చేసుకుంటా అనే సంకల్పాలు కాదు కావాల్సింది. ఇప్పుడు సిఈ గారు పిలవగానే దయతోటి తప్పకుండా వస్తాను రావన్నా అని చెప్పి వారు వచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతూ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అట్లానే రమేష్ మీదికి రావాలి. అందరికీ నమస్కారం. ఈరోజు గొప్ప ఆధ్యాత్మికవేత్త, భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి, మన కాలం కాకపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ ఆ కాలానుగుణంగా ఆ కాలానికి సరిపోయేటటువంటి వ్యవహరించినటువంటి వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి ఈరోజు. ఇది చాలా తక్కువ ప్లేస్లో చేస్తున్నారు. వివేకానంద గారి గురించి ఎక్కువ తెలవాల్సింది మనకు. చాలా చోట్ల కొద్దిగా ఇలాంటి ఎవరో ముందుబడి చేస్తున్నారు. చాలా గొప్ప వ్యక్తి. అదే స్వామి వివేకానంద గారు వ్యక్తిని సెంట్రిక్గా చేసుకొని మాట్లాడతారు. ఆయన వ్యక్తి, నేనున్నాను, నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఐశ్వర్యంగా ఉండాలి, నేను విజ్ఞానంతో ఉండాలి అని ఎవరికి వాళ్ళు అట్లా అనుకుంటే, నేను మంచిగా ఉంటే నా ఇల్లు మంచిగా ఉంటుంది. అట్లా అందరూ అనుకొని అన్ని ఇళ్ళు బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, అన్ని ఊర్లు బాగుంటే దేశం బాగుంటుంది. పక్కన వాళ్ళు బాగుండాలి, నువ్వు బాగుండాలి చెప్పడం కాదు. ఎవరికి వాళ్ళు మంచిగా ఉండాలి అనేది ప్రథమ సెంట్రిక్. అంతే, వేరే వాళ్ళ కోసం కాదు. ఎవరెవరు కష్టపడ్డా, ఎవరేం పని చేసినా మన కోసం మనం, ఒక వ్యక్తి ఎవరి వాళ్ళు మంచిగా ఉండాలంటే వారి ఇన్ని ప్రసంగాలు వారి యొక్క సారాంశం, వారి జీవిత పరమార్థం ఏంటంటే ఏముంటుంది? ప్రతి వ్యక్తికి మంచిగా చదువుకోవాలి. రెండే, ఇక్కడ ఏం లేదు. ఆరోగ్యం ఒకటి ఉండాలి, మంచి ఆరోగ్యం, మంచి ఆలోచన. ఈరోజు ఆధ్యాత్మికవేత్త
శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవం ఈరోజు మన చేర్యాల పట్టణంలో ఏర్పాటు చేసినారు. దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూక్తులని మరియు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఈ నేటి యువత ఏ విధంగా ప్రభావితులు అయినారు, ఏ విధంగా దాన్ని ఆచరించి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలనే విషయం మీద ఇక్కడ చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మన అయ్యగారికి మిగతా వాళ్ళు నిర్వాహకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని చేర్యాల పట్టణంలో అత్యంత వైభవంగా వివేకానందపురిలో జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఇచ్చేసి స్వామివారికి పూలమాలాలంకృతులను చేశారు. వివేకానంద స్ఫూర్తి బలమే జీవనం బలహీనమే మరణం, యువకులంతా కూడా నేషనల్ ఫెస్టివల్ జాతీయ యువజన దినోత్సవం ఈరోజు కనుక యువత అంతా కూడా ఈ దేశ భవితకు పాటుపడాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటిలా కూడా భారతదేశ ఔన్నత్యాన్ని చాటినటువంటి ఒక మహనీయుడు స్వామి వివేకానంద.